హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇంక ఇవాళ అయితే చాలా సింపుల్ రెసిపీ మీతో షేర్ చేస్తానండి. అది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. చిట్టి పునుగులు అంటారు కదా, అది కూడా మనం మైదా కానీ సోడా కానీ యూస్ చేయకుండా ఎలా చేసుకోవాలో మంచి హెల్తీ వేలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే కొంచెం ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండేనండి, ఇడ్లీ రవ్వ మినప్పప్పు పట్టిన పిండి అనమాట. దాంట్లో ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను, అలాగే సరిపడినంత సాల్ట్ అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. ఇందులో మీరు ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంక ఇప్పుడైతే ఒక బౌల్కి గోధుమ పిండి తీసుకున్నాను. మైదా యూజ్ చేయనని చెప్పాను కదా, అందుకే గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు వేసాను. ఇది మనం బోండాలు వేసుకునేలాగా అంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఒక హాఫ్ కప్పు ముందు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం అనేసి. మైదా యూజ్ చేయకుండా బోండాలు చేయడం ఇవాళ చూపించడం కాదండి. నేను అసలు మైదానే కొనను 99%. నాకు తెలిసి నేను మైదా కొని చాలా రోజులు అవుతుంది అనుకుంటా. మా పాపకైతే ఇంట్లో మైదాతో చేసినవి అయితే అస్సలు పెట్టనండి నేను. ఇంకెప్పుడైనా బయట అకేషనల్గా తింటూ ఉంటాము, ఎందుకంటే బయట దొరికే ఫుడ్లో మైదా కంపల్సరీ ఉంటుంది కదా, సో తప్పదు. ఇంక ఈ పిండి చూసారా, ఈ కన్సిస్టెన్సీ మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 minutes రెస్ట్ పెట్టేశానండి, పక్కకు పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఆయిల్ డీప్ ఫ్రై కోసం రెడీ చేసుకొని హీట్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఎక్కువగా హీట్ ఉండకూడదు, అలాగని మరీ తక్కువ కూడా ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడు చాలా చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలండి, అప్పుడే ఇవి మనకి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ దీంట్లో గోధుమ పిండి వేసాం కదా, చాలా బాగుంటాయండి, మెత్తగానే ఉంటాయి. బయటేమో చాలా క్రిస్పీగా ఉంటాయి, ఎందుకంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, సో అందుకే అన్నమాట. ఇంక నేనైతే చిట్టి చిట్టి పునుగులు వేసేస్తున్నాను. మా పాప కూడా ఇలా చేస్తే తింటుందండి. తను డీప్ ఫ్రైస్ తక్కువగానే తింటుంది, ఇంకా స్కూల్కి పెడితే తింటుంది కదా అనేసి అయితే ట్రై చేస్తున్నాను. తింటుందో లేదో చూడాలి. అండ్ ఏది పెట్టినా కానీ తనకి చట్నీ కానీ కారపొడి కానీ పెడితే తనకి చాలా ఇష్టం అన్నమాట. సో అది వేసి ట్రై చేయాలి, ఇవాళ కారపొడి వేసి ట్రై చేస్తాను. ఇంకోండి బొండాలు అయితే ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. సేమ్ మనకి మైదా పిండితో చేసిన వాటిలానే ఉంటాయండి, డిఫరెన్స్ అయితే అస్సలు తెలియదు అనమాట. వండిన మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు, అంత బాగుంటాయి ఇవి. టేస్ట్ సేమ్ మనకి రోడ్ సైడ్ దొరుకుతాయి కదా, అలాగానే ఉంటాయి అన్నమాట. సో ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడైతే మా పాపకి లంచ్ బాక్స్ రెడీ చేసేస్తున్నాను. పెట్టడం అయితే పెడుతున్నాను, తను తింటుందో లేదో చూద్దాము. చాలా చిట్టి చిట్టి పునుగులండి, వీడియోలో కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి, చాలా చిన్నవన్నమాట, గోలీ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇంకా దీంట్లో నేను ఇడ్లీ కారం పౌడర్ వేస్తున్నాను. తనకి ఇది చాలా ఇష్టం అండి, తింటుంది బాగానే. ఇంకా ఇది తింటుందో లేదో డౌట్ కదా నాకు, అందుకోసమే సాల్టెడ్ పిస్తా పెడుతున్నాను. ఇవైతే మ్యాంగో చిన్నప్పటి నుంచి ఇవి బాగా తింటుందండి, ఒక 10 వరకు కూడా తను తింటుంది అనమాట, ఎందుకంటే దీంట్లో సాల్ట్ ఉంటుంది కదా, అందుకే తినేస్తుంది అనమాట. స్వీట్ లేకుండా తనకి సాల్ట్ కానీ కారం కానీ తగిలితే తనైతే తినేస్తుంది. ఇంకా ఇదైతే మా మ్యాంగో లంచ్ అండి ఇవాళది. ఇంక ఇప్పుడైతే నేను కొన్ని ఐటమ్స్ తెచ్చానండి, అవి కూడా ఎంటీఆర్ది కారపొడులు అనమాట. ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాము. ఇవి యాక్చువల్లీ బై 1 get 1 ఉన్నాయి. సో అసలు ఎలా ఉంటాయో చూద్దాము. మనం ఇంట్లో చేసుకున్నా కానీ చాలా టైం పడుతుంది, బాగుంటాయి కానీ టైం టేకింగ్ కదా, సో అసలు చూద్దాము అనేసి తీసుకున్నాను. అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా 24th year వరకు ఉంది. సో ఇవేమీ ఎక్స్పైరీ అవ్వట్లేదు, మరి ఎందుకో ఆఫర్ అయితే పెట్టారు. నేను ఇంకా ట్రై చేద్దామనేసి ఈ 3 రకాలు తీసుకున్నాను. కరివేపాకు పొడి, కందిపొడి, అలాగే కారపొడి అనమాట, ఇడ్లీ కారం పొడి. ఇంక ఇప్పుడైతే ఇదేమో మా బ్రేక్ఫాస్ట్. మార్నింగ్స్ అయితే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి, నేనైతే కొంచెం లేట్గా తింటాను. ఫస్ట్ మాత్రం మా హస్బెండ్కి ఇచ్చేస్తాను, పాప స్కూల్కి వెళ్ళిన వెంటనే.
ఈ పునుగులు చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఇవి మనం చిన్నగా వేసాం కదా, గోధుమ పిండి వేసాం కాబట్టి లోపల సాఫ్ట్గా, బయట అయితే క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పినట్లుగా బాగా వస్తాయి. సేమ్ మనం బయట తెచ్చుకున్నట్లే ఉంటాయండి. ఇలాంటి బోండాలే నేను ఆల్రెడీ దోశ పిండితో కూడా చూపించానండి. అది కూడా నేను లింక్ కింద మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 12:30 అవుతుందండి టైము. ఇదంతా ఏంటంటే మా ఇంటి దగ్గర ఇలా షాప్స్ పెట్టి అంతా బాగా జాతర చేస్తారనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అబౌవ్ ఉంటుందండి జాతర కోసము షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 50% వరకు షాప్స్ అన్నీ పెట్టేశారండి. ఇంకో 2-3 డేస్లో జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఆ కార్నర్ నుంచి ఈ చివరి వరకు ఫుల్గా షాప్స్ వచ్చేస్తాయి. ఇంకా 1 మంత్ అనమాట. మా మ్యాంగోని స్కూల్ నుంచి తీసుకెళ్దామనేసి నేను వస్తూ వీడియో అయితే షూట్ చేశాను. మా మ్యాంగో చూడండి ఎంత ఎక్సైట్మెంట్ తోటి వచ్చి నన్ను హగ్ చేసుకుంటుందో. రోజు అంతే స్కూల్కి వెళ్తే ఇంకా వచ్చి రాగానే తనకి ఇలాగ కలరింగ్ హోంవర్క్ ఇచ్చినప్పుడు తను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. తనకి కలరింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. మీరు కూడా చూడండి ఎలా చేస్తుందో. ఇంకా తన దగ్గర ఉన్న క్రయాన్స్ అన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకొని కలర్స్ కూడా తనే చూస్ చేసుకుంటుందండి. కలర్స్ చూస్ చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళకు వదిలేసామనుకోండి, వాళ్ళు మంచిగా గ్రో అవుతారనమాట. మనకు కూడా తెలుస్తుంది వాళ్ళకి ఎంత తెలుస్తుంది, ఎంత నేర్చుకుంటున్నారు అనే విషయం మనకు కూడా తెలుస్తుందండి. నేనైతే లిటరల్గా ఇంట్లో క్రేయాన్ అంటే ఏంటి, పెన్సిల్తో ఎలా రాయాలి ఇవైతే ఏమీ నేర్పించలేదండి. ఫుల్గా మేమిద్దరమే స్పెండ్ చేసేవాళ్ళం అనమాట, ఆడుకోవడము ఇలాగా. ఈ బుక్స్ ఇవన్నీ అయితే స్కూల్కి వెళ్ళాకే అని చెప్పొచ్చు. అంటే చిన్న చిన్న బుక్స్ ఉండేవండి, దాంట్లో తను ఎక్కువగా నేర్చుకునేది కాదనమాట. సో నేను చాలా భయపడేదాన్ని స్కూల్కి ఎలా వెళ్తుందో, అసలు ఎలా నేర్చుకుంటుందో అని. కానీ తను మాత్రం 1 ఇయర్లో చాలా బాగా నేర్చుకుందండి. ఇంకా హోంవర్క్, క్లాస్ వర్క్ అన్నీ చేసేస్తుంది అనమాట. పెండింగ్ ఉన్నవి కూడా చేసేసింది. తను యాబ్సెంట్ అయినవి అవి అనమాట. బుక్స్ కూడా వాళ్ళు 2-3 పంపిస్తారండి. మ్యాక్సిమం 1-2 పంపిస్తారు. మళ్ళీ ఇంకో ఆ బుక్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. దాంట్లో పెండింగ్ వర్క్ ఏమేమి ఉందో చూసి తర్వాత నేనైతే చేపిస్తూ ఉంటాను బుక్స్లో. తను బాగానే రాస్తుంది. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.